హ్రీకారాసన గర్భితాన్ అలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా, మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అయితే యవ్వనంలో పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ, ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో
గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో రాహుగ్రహం, తర్వాత అష్టమంలో వచ్చేసరికి కుజ బుధ శని గ్రహాలు. మరి ఈ గ్రహాల ప్రభావం వలన మనకి శుక్రుడు మనకి 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఈ కారణంగా మనకి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ కేంద్ర స్థితిలో ఈ యొక్క శుక్రగ్రహం ఉంది కాబట్టి వృత్తి దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఉద్యోగాల విషయంలో టెన్షన్లు తగ్గుతాయి. అంతకుముందు టెన్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. ఆ ఉద్యోగాలు, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా మనకి ఎక్కువ మన మీద చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఇలా తయారైపోతారు అన్నమాట, మన గ్రహస్థితి బాగోలేకపోయేసరికి. ఇప్పుడు ఎప్పుడైతే వృత్తి స్థానంలోకి శుక్రుడు వచ్చాడో అంతా కూడా మీకు ఫాలోయింగ్ ఎక్కువైపోద్ది, ఆదాయాలు పెరుగుతాయి, కాస్త మనశ్శాంతి అనేటటువంటిది సమకూరుతుంది. అలాగే వడ్డీలు మేము కట్టలేకపోతున్నామండి, మేము అప్పులు చేసామండి, చాలా ఈఎంఐలు ఉన్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదో రకంగా తీర్చగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళు వాళ్ళ డైరెక్ట్ సంపాదన అనేటటువంటిది కూడా మనకు తీర్చేస్తారు. అలాగే ఇండైరెక్ట్గా వాళ్ళ హస్బెండ్స్ ఉద్యోగాలు రాజీనామాలు చేసో లేకపోతే రాజీనామాలు చేయకుండా వ్యాపారాలు పెట్టో ఏదో రకంగా వాళ్ళ వ్యాపార రంగంలోకి కూడా వీళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సంపాదన అనేటటువంటిది ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి కాస్త కష్టాలు అనేటటువంటి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సింహరాశి వారికి దాన ధర్మాల గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ఆదాయాలు బాగా పెరిగినాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఎంత పెరిగినప్పటికీ కూడా ఖర్చు అనేటటువంటిది చాలా అవలేలగా వీళ్ళకి పూర్తయిపోద్ది అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఏమన్నా అటు ఇటు తెగ తిరిగేస్తే వస్తాయని కాదు, మామూలుగా ఉన్నా సరే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వీటికి పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. మీరు చెప్పేటటువంటి మాటలు ఇతరుల వల్ల ఇతరులకి అంతా కూడా మనకి చెప్పడం అవతలాలు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారు లేదా షోడశి అమ్మవారి యొక్క ఆరాధన, ఆమె యొక్క మంత్రజపము, దుర్గాదేవి యొక్క కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.